లకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. జూలై 30న రెండో విడత రుణమాఫీ చేయనుంది. మొదటి విడతలో భాగంగా ₹1,00,000 రూపు రుణాలను మాఫీ చేసింది కాంగ్రెస్ సర్కార్. 11,50,000 మంది రైతుల ఖాతాల్లో 6,098 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. జూలై 30న రెండో విడతలో భాగంగా 1,50,000 వరకు రుణమాఫీ నిధులు విడుదల చేస్తారు. ఆగస్టు మొదటి లేదా రెండో వారంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో రైతుల రుణమాఫీ కోసం మొత్తం 31,000 కోట్ల రూపాయలు కేటాయించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ 2 లక్షల రూపాయల రుణమాఫీకి హామీ ఇచ్చింది. జూలై 18న తొలి విడత రుణమాఫీని అమలు చేశారు. 1,00,000 లోపు రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేశారు. మరో 2 విడతల్లో 2 లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. అయితే 1,50,000 లోపు రెండో విడతలోనూ, 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు మూడో విడతలోనూ రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే రెండో విడత రుణమాఫీ కోసం రైతులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జూలై 31 లోపే రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించగా తాజాగా తేదీ ఫిక్స్ అయింది. జూలై 30న రెండో విడత రైతు రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రెండో విడతలో 1,50,000 వరకు రుణాలు మాఫీ చేయనున్నట్లు వెల్లడించింది. అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసి రైతుల అకౌంట్లోకి నిధులు విడుదల చేయనున్నారు. అనంతరం రైతు రుణమాఫీపై అసెంబ్లీలో చర్చ పెట్టే అవకాశం ఉంది. రెండో విడత కోసం నిధులు విడుదల తర్వాత అసెంబ్లీ స్పీకర్కు చర్చకు సంబంధించిన తీర్మానాన్ని ఇవ్వనున్నట్లు సమాచారం.